వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. అర్చకుల పట్ల మనందరి దృష్టి మారాలి. వారిలోనూ అంతర్మదనం అవసరం. మన భారతీయ సమాజంలో అందరి చేత వేల సంవత్సరాల నుంచి గౌరవం పొందినది చక్రవర్తి కాదు, ఋషి, సన్యాసి. భౌతిక సుఖాలకు ప్రాధాన్యతనిచ్చే పాశ్చాత్య దేశాల్లో చక్రవర్తిదే ఉన్నత స్థానం. ఉన్నత గౌరవం అనేక వందల వేల ఏండ్ల కొందరు పొందినప్పుడు వారిలో కొందరిలో అహంకారం రావడం ప్రకృతి సిద్ధమే. పెద్ద దేవాలయాలు మినహాయిస్తే అనేక దేవాలయాల్లో అర్చకుల ఆదాయం ఎంత గమనించాలి. ఎందుకు వారు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? భగవంతుని సేవగా పరిగణిస్తున్నారు. ఆదాయం, హోదా కోసం కాదు. భారతీయ సమాజం రచనను విధ్వంసం చేయాలనుకున్న కొన్ని శక్తులు దేవాలయ అర్చకుల పట్ల విద్వేషం నూరిపోశారు. ఈ దుష్ప్రచార ప్రభావం మనందరిపై ఉంది. అన్ని కులాల్లో అర్చకులు, నేటికి గ్రామదేవతల అర్చకుల మహిళలు, వివిధ బ్రాహ్మణేతర కులాల వారే. 1000 సంవత్సరాల క్రితం సమతామూర్తి రామానుజులు ఎస్సీల నుంచి మాల దాసురులు, మాదిగ దాసురుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేరళలో నారాయణ గురు, తెలుగునాట సద్గురు మలయాళ స్వామి ఈ దశలో ఎంతో చేశారు. 2015లో ధర్మాచార్యుల ఆశీస్సులతో ఏర్పాటైన సమరసతా సేవా ఫౌండేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో 2 విడతలుగా ఎస్సీ, ఎస్టీ మత్స్యకర కాలనీలో 822 దేవాలయాల్ని కట్టించింది. ప్రతి దేవాలయ నిర్మాణంలోనూ ఆయా గ్రామాల్లోనూ అన్ని కులాల వారు అన్ని విధాలా సహకరించారు. ఏ కులస్తుడైనా దేవాలయ అర్చకునిగా ఉండవచ్చు అనే సూత్రంతో ఆయా కాలనీలో ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులే దేవాలయ అర్చకులుగా ఏర్పాటు చేసింది. వారందరికీ తర్ఫీదు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్వేత, అక్కడి బ్రాహ్మణ పండితులు. ఇలా నిర్మాణమైన దేవాలయాల వద్ద వేలాది మందితో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. ఈ ఉత్సవాలలో అన్ని కులాల వాళ్ళు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలోని భక్తులు తమ ఇండ్లలో తయారు చేసిన ప్రసాదాన్ని వారి చేతులతో అన్ని కులాల వారు స్వీకరించారు. అనేక చోట్ల ఈ దేవాలయాలకు అన్ని కులాల వారు వస్తున్నారు. ఈ అర్చకులలో కొందరు వివాహాలు, ఇతర శుభకార్యాలు కూడా చేస్తున్నారు. ఇంత సామాజిక దృక్పథంతో తిరుమల తిరుపతి దేవస్థానం బహిరంగ వర్గాల కాలనీలో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మిస్తూ ఉంటే రోధించేవారు కొందరు వారికి హిందుత్వం లేకుండా పోవాలి, నేటి పరిస్థితుల్లో బ్రాహ్మణ పురోహితుల ఆచరణలో ఏమి మార్పులు రావాలి అంటూ తెగ నీతులు రాస్తూ పుస్తకాలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్ఎస్ఎఫ్ నిర్మాణం చేసిన దేవాలయాలు చూడండి. ఈ మార్పు వెనుక అనేక మంది ధర్మాచార్యుల ఆశీస్సులు ఉన్నాయనే విషయం బయటకు తెలుస్తుంది. దీన్ని విష్ణు గారు సమరసతా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు రాశారు. దాని వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాను. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.